అమెరికాలో కొత్త పార్టీ తెరపైకి వచ్చింది. ది అమెరికా పార్టీ అంటూ మస్క్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అమెరికాలో మరో రాజకీయ పార్టీ అవసరమన్న మస్క్ ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పోల్ నిర్వహించగా అందుకు 80% మంది ప్రజలు తనకు మద్దతు పలికారని మస్క్ వెల్లడించారు. దీంతో మస్క్ అమెరికాలో కొత్త పార్టీ పెట్టబోతున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధ్యక్షుడు ట్రంప్తో ఏర్పడిన విభేదాల కారణంగా ట్రంప్ ఈ పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరిద్దరి మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా సాగిన మాటల యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ట్రంప్, మస్క్ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి తానే కారణమని మస్క్ అంటుంటే తానెవరి సాయం లేకుండా నెగ్గానని ట్రంప్ సమాధానమిచ్చారు. డోస్ నుంచి తప్పించినందుకే మస్క్కు అంత ఆక్రోశమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ చేసిన ట్వీట్ మరో చర్చకు దారితీస్తోంది. తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని మస్క్ అన్నారు. తాను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారని, ప్రతినిధుల సభలో డెమోక్రాట్ల ఆధిక్యం సాధించేవారంటూ మస్క్ పేర్కొన్నారు. సెనెట్లో రిపబ్లికన్లు 57 నుంచి 49 ఆధిక్యంలో మాత్రమే ఉండేవారని మస్క్ చెప్పుకొచ్చారు. అయితే మస్క్ వ్యాఖ్యలకు ట్రంప్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం తనకు లేదన్నారు ట్రంప్.